దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఈ నిర్ణయాన్ని ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండానే తీసుకోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ ద్వారాల వద్దకు చేరుకున్నారు. అయితే ఆలయ ప్రధాన గేటుకు తాళం వేయడంతో వారు నిరాశ చెందారు. భక్తులు లోపలికి ప్రవేశించకుండా అధికారులు రేకులు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్న కారణంగా దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు తెలిపినట్లు సమాచారం. భక్తుల సౌకర్యార్థం ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రచార రథంలోని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పించనున్నారు. అయితే తీవ్ర చలిలో కుటుంబ సభ్యులతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ ఆకస్మిక నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా తెలియజేసి ఉంటే ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేము డిస్టిక్ నుండి వచ్చాము. నేను హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలను. ఇక్కడ ఏంటంటే దేవుడి దర్శనంకి వచ్చాము. ఇక్కడ వరకు దర్శనము ఓపెనింగ్ ఉండే, ఇవాళ నైట్ మూసేసిందంట. అది బాగా అనిపించలేదు. ఏంటంటే కార్తీక మాసంలో ఎంతో ఇష్టంగా శివుని పూజించుకోవడానికి వస్తారు కాబట్టి ఈ టైంలో గుడి మూసివేయడం అనేది బాగాలేదు. కాబట్టి ఏదన్నా గుడి వర్క్ ఉండేది ఉంటుంది, అది ఓ టైమింగ్ అనేది పెట్టి ఆ టైంలోపు వర్క్ చేసుకోవాలి. మిగతా టైంలో దేవుడి దర్శనం అనేది చూపిస్తే బాగుంటుంది. లేకపోతే మారుమూల గ్రామం నుండి వచ్చిన వాళ్ళకు ఆ శివుడి దర్శనం లేకపోతే ఏదో ఒకటి లేనట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇది మా భక్తులకు లేదు. దయచేసి ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, ఏదో ఒక టైం అనేది పెట్టి అందరి భక్తులకు దర్శనం అనేది చూపిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. మరి మేము మాసిబాబు జిల్లా నుంచి వచ్చాము. సిరిపూర్ కాకినాడ మాది. నిన్నటి వరకు దర్శనం ఉండి ఈరోజు దర్శనం లేకపోయేసరికి మేము ఎంత బాధపడుతున్నామంటే, కనీసం ఎలాంటి దేవాదాయ శాఖ సమాచారం ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడము భక్తులను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇక ముందరైనా ఇలాంటి విషయాలు ముందే సమాచారం ఇస్తే బాగుంటుంది. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడండి, 800 కోట్ల రూపాయల ప్రాపర్టీని రైల్వే స్టేషన్ను ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతూ ప్రయాణికుల సౌకర్యాలు, రోజు 2 లక్షల మంది వస్తున్నాయి, సౌకర్యాలు తీర్చిదిద్దుతూ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు దేవస్థానానికి సంబంధించింది లక్షల్లో వేలలో వచ్చే జనాభాను కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని గంటలు సమయం దర్శనానికి ఇచ్చి కొన్ని గంటలు ఆలయ అభివృద్ధికి వర్క్ ఇస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాము.